చైన్ స్నాచింగ్లు చేయడం, వాటిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులతో సరికొత్త వాహనాలను కొనుగోలు చేయడం, తిరిగి ఆ కొత్త వాహనాలతో చైన్ స్నాచింగ్లు చేయడం ఆ దొంగలకు అలవాటుగా మారింది. గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న చోరులను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 16 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ దొంగలు పోలీసులకు ఎలా దొరికారు? కేసు ఛేదించిన పోలీసులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాల కేసులను పోలీసులు సవాల్గా తీసుకున్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐ బాలకృష్ణ నేతృత్వంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులను అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. చల్లా వెంకటేశ్వర్లు, మహేష్ అనే వీరిద్దరూ చైన్ స్నాచింగ్తో పాటు పలు దొంగతనాలు చేసినట్లుగా గుర్తించారు. నిందితుల నుంచి 127 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఆభరణాలతో పాటు 500 గ్రాముల వెండి, 1 టీవీ, సౌండ్ బాక్సులు, 3 బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ దాదాపుగా 16 లక్షల రూపాయలు ఉంటుందని ఏసీపీ రమణమూర్తి తెలియజేశారు. టౌన్ బయట ఏపీలో 15 కేసులు ఉన్నాయి. అతన్ని వాళ్ళు పట్టుకున్నాము. అతని దగ్గరికి వెళ్ళి మనము 127 గ్రాముల బంగారము, 500 గ్రాముల వెండి, 1 టీవీ, సౌండ్ బాక్సులు, 3 మోటార్ సైకిల్స్ ఆ పక్కకు ఉన్నాయి. అవి చేసిన దాన్ని చైన్ స్నాచింగ్స్, ఇతను 4 చైన్ స్నాచింగ్స్ కూడా చేసినాడు. ఆ చైన్ స్నాచింగ్స్ చేసిన దాంతో కొద్దిగా డబ్బులతోని బండ్లు కూడా కొనుక్కున్నాడు అతను. ఆ బండ్లు కూడా రికవరీ చేస్తున్నాం. 3 బండ్లు, టీవీ, సోనీ ఇంచ్ టీవీ, 4 సౌండ్ బాక్సులు ఉన్నాయి చేస్తున్నాము. ఈ టౌన్లో మొత్తము 17 కేసులు చేసినాడు అతను. 17 కేసుల్లో 4 చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. 2 ఏమో 2 టౌన్, 2 ఏమో అర్బన్. 2 అర్బన్ చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. తర్వాత మిగతావి 13 హెచ్బీ బై నైట్స్ ఉన్నాయి. అంటే రాత్రిపూట దొంగతనాలు చేసినవి ఉన్నాయి. ఈ కేసులు కాక మా రూరల్లో 2 కేసులు ఉన్నాయి. బోనకల్లో 2 కేసులు, కామపల్లి 1, వేంసూరులో 1, ఏన్కూరు 1, సత్తుపల్లి 1, కొత్తగూడెం 3 టౌన్లో 1 కేసు ఉంది. మొత్తం 26 దొంగతనాలు చేసినాడు అతను. ఖమ్మం నగరంలో ప్రజలు తమకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఏసీపీ ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ మొత్తంలో దొంగతనం జరిగితే ఎక్కువ మొత్తంలో చోరీ జరిగినట్టుగా తమకు ఫిర్యాదు చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు మానుకోవాలని ప్రజలకు ఏసీపీ సూచించారు. ఇటీవలే 10 తులాల బంగారం పోయినట్లు తమకు తప్పుడు ఫిర్యాదు వచ్చిందని ఏసీపీ గుర్తు చేశారు. రోల్డ్ గోల్డ్ పోయినప్పటికీ గోల్డ్ పోయినట్లుగా తమకు ఫిర్యాదులు చేస్తున్నారని ఏసీపీ గుర్తు చేశారు. ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం తప్పని, ఇక నుంచి బంగారం చోరీ విషయంలో పోయిన వస్తువుల తాలూకా బిల్లులను ఖచ్చితంగా తమకు చూపించాలని ఏసీపీ స్పష్టం చేశారు. అయితే మన టౌన్లో 13 కేసుల్లోనూ మళ్ళీ రూరల్ చూస్తుంటే మాకు ఇక్కడ ఖమ్మంలో ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, బంగారం తక్కువ పోయినా కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. రోల్డ్ గోల్డ్ పోయినా కూడా గోల్డ్ అంటున్నారు. 1 తులం పోతే 10 తులాలని చెప్తున్నారు. ఏమో మరి అదే లేకపోతే పోలీసు వాళ్ళు ఇస్తారు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. 10 తులాలు సగం ఇస్తారని చెప్పి ప్రచారం అయింది. అసలు ఒక దాంట్లో అయితే అసలు ఏమీ పోలేదు, బంగారమే పోలేదు. కానీ వాళ్ళు 10 తులాలు రాసినారు. అసలు మాకే ఆశ్చర్యం వస్తుంది. ఎట్లా ఇక మాకు అసలు మేము దాదాపు ఎంత ఇంట్రాగేషన్ చేసినా చెప్పట్లేదు ఏంటిది అసలు ఏంటిదని. లాస్ట్కి చేస్తే అప్పుడు చెప్తున్నారు, లేలే దొరికినాడు ఫొటోస్ ఇమ్మంటే అప్పుడు ఫొటోస్ ఇస్తే అది కంప్లీట్ గోల్డ్, రోల్డ్ గోల్డ్. అది వాడగడ చెత్తలో పడేసినాడు. ఇంకా నయం అదృష్టం కొద్దీ ఆ చెత్తలో కూడా ఎవరు తీసుకోపోలే, అవి ఇంకా అక్కడే ఉన్నాయి. అవి తీస్తే తుప్పు పట్టిపోయినాయి. అట్లాంటి పరిస్థితి ఉంది. బాగా ఎగ్జాగరేషన్ ఎక్కువ ఉంది దీనిలో. మేము దొంగం పట్టుకుంటేనే ఇస్తాం, ఎంత చెప్పినా అంతే ఇస్తాం. కానీ ఈసారి కాబట్టి మేము కూడా సిపి గారు ఏమన్నారంటే, ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టండి. ఈసారి నుంచి కంపల్సరీ దొంగతనం అయింది అంటే బిల్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పోయి ఒకటేసారి 10 తులాలు పోయినాయి, 20 తులాలు పోయినాయి, అన్నీ ఎక్కడ చూడు 20 తులాలు 30 తులాలు అంటున్నారు. నగరంలో పలు అపార్ట్మెంట్లను సీసీ కెమెరాలు లేకుండా ఉన్నాయని, తమ దృష్టికి వచ్చిందని వారంతా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు.
అదేవిధంగా సెక్యూరిటీ గార్డుల నియామకంలోనూ జాగ్రత్తలు పాటించాలని ఏసీపీ సూచించారు. తాగి పడిపోయే వాచ్మెన్లను ఉద్యోగంలోకి తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని ఏసీపీ రమణమూర్తి నగరవాసులకు సూచించారు. మళ్ళీ వాళ్ళ బయట స్టేట్స్కి పోయినా అంటున్నారు, అటు ఊరికి పోతున్నారు, తీర్థయాత్రలకు పోతున్నారు, పక్కన వాళ్ళు ఎవరో దగ్గరికి ఇవ్వాలని ఎప్పటి నుంచో చెప్తున్నాము. ప్లస్ అపార్ట్మెంట్లో కూడా మేము చెప్పేది ఏంటంటే వాచ్మెన్స్ మన అపార్ట్మెంట్ ఉండేదే సేఫ్టీ కోసం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇళ్ళలో దొంగతనాలు అవుతున్నాయి, అవి అవుతున్నాయి అని చెప్పి సేఫ్టీ కోసం అపార్ట్మెంట్స్ తీసుకుంటారు. ఆ వాచ్మెన్ని పెట్టుకుంటాడు, వాచ్మెన్ వాడు తాగి పండుకుంటాడు. వాడు ఎందుకు మరి వాచ్మెన్ ఎందుకు పెట్టుకోవాలి? మనం వాచ్మెన్ ఉండి అక్కడ కనీసం వాడు వచ్చేటోడిని పోయేటోడిని చేసుకుంటే మనకి ఏమైనా ఐడెంటిఫై అవుతుంది. నగరంలో 2 అపార్ట్మెంట్లో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించి నిందితులు ఐడెంటిఫై చేయడం జరిగిందని అన్నారు. ఇక వారిని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ ధీమా వ్యక్తం చేశారు. ప్లస్ ఇక్కడ మనము బొమ్మరిల్లు అపార్ట్మెంటును పిఎన్ఆర్ డూప్లెక్స్ అది కూడా అక్యూజ్డ్ ఐడెంటిఫై అయినాడు. ఇది మధ్యప్రదేశ్ తండా పిఎస్ లిమిట్స్ తార్ గ్యాంగ్ అని చెప్పి అక్కడ కూడా మన భానుప్రకాష్ వే వచ్చినాడు. వాళ్ళు సింగరేణి అఫెన్స్ కూడా 4 చేసినారు అక్కడ. కాదే ఇంకా వాళ్ళు అక్కడ ఊర్లోకి రాలేదు. అక్కడ ఇన్ఫర్మర్స్ పెట్టి వచ్చినాం మనము. మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని కూడా అతి త్వరలో పట్టుకుంటాం. మనం పట్టుకుంటే అదే ఆ కేసు కూడా డిటెక్ట్ అవుతుంది. ఇంకొక మేజర్ కేసు మనకి టీచర్స్ ఖానాపూర్ హవేలీలో ఒక కేసు ఉంది. అది కూడా ఐడెంటిఫై అయినాడు. అది కూడా త్వరలోనే డిటెక్ట్ చేస్తాం. దీంతోనే ఖమ్మం టౌన్లో మ్యాక్సిమం దొంగతనాలన్నీ మనకి ఇప్పుడు డిటెక్ట్ అయిపోయినట్టే. అక్యూజ్డ్ ఐడెంటిఫై అయినారు కాబట్టి మనం డిటెక్షనే ఉంది ప్రాసెస్ అయితే. దొంగతనాలు జరిగే సమయంలో బాధితులు తమకు సరైన సమాచారం ఇవ్వాలని ఏసీపీ కోరారు. తప్పుడు సమాచారం ఇవ్వడంతో కేసును పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకుని ఇక నుంచి ఫిర్యాదు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.